సరే ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకళ్ళు అంటే కొద్దిగా ట్విట్టర్ వార్ అని అనుకోండి. ఎందువల్ల జరుగుతుంది అసలు ఎలా? నీకు కొట్లాడుకోవడానికి అంశం కావాలా? ఉమ్, మనుషులై పుట్టారా, ఇంకేమై పుట్టారా? మీ జూనియర్ ఎన్టీఆర్ కి బట్టతల అందుకే విగ్గు వాడతాడని ఒకడు, ఉమ్. లేదు ప్రభాస్ దే బట్టతల అందుకే విగ్గు వాడతాడని వాడు. ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ బంగారం, ఎందుకు చెప్పనా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకళ్ళు అంటే కొద్దిగా ట్విట్టర్ వార్ అని అనుకోండి. ఎందువల్ల జరుగుతుంది అసలు ఎలా? ఏం జరిగింది అంటారు? బేసిక్ గా మనకి పురాణాలు ఉన్న టైం నుంచి చూసుకుంటే మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. చెడు మీద మంచి గెలుస్తుంది, అదే మనకి పురాణాలు. అవే మన పండగలు. అవునండి. అంతేగా సినిమాలు కూడా అవే, చెడు మీద మంచి గెలిచి క్లైమాక్స్ అయిపోతుంది. అవును. అయితే కొట్లాడుకుంటే మంచి చెడు కొట్లాడుకోవాలి. ఏది మంచి ఏది చెడో కూడా మనకు తెలియకుండా కొట్లాడేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో మనకు కొట్లాడుకోవడానికి ఒక అంశం కావాలి. నీ కులం గొప్ప, నా కులం గొప్ప, నీ మతం గొప్ప, నా మతం గొప్ప, మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, మీ క్రికెట్ టీం గొప్ప, నా క్రికెట్ టీం గొప్ప, మీ దేశం గొప్ప, నా దేశం గొప్ప. ఈ కొట్లాటలు ఎప్పటి నుంచో వస్తానే ఉన్నాయి. దాని మోతాదు పెంచి ఇప్పుడు ఎలా కొట్లాడుకుంటున్నారంటే, మీ హీరో గొప్ప, నా హీరో గొప్ప, మీ రాజకీయ నాయకుడు గొప్ప, మా రాజకీయ నాయకుడు గొప్ప, మీ పార్టీ గొప్ప, నా పార్టీ గొప్ప. ఇవి కూడా ఉన్నాయి. చివరికి బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంలు వచ్చిన నీ కంటెస్టెంట్ గొప్ప, నా కంటెస్టెంట్ గొప్ప. ఇప్పుడు మళ్ళీ హీరోల విషయంలో మీ హీరో గొప్ప, నా హీరో గొప్ప. పనికి మాలిన చెప్తే ఇదంతా ఎక్కడ ఎందుకు పనికొచ్చేది కాదు. బట్ నీది గొప్ప, నాది గొప్ప. కొట్లాడుకోవడానికి మనకు అంశం కావాలి కదా, టాపిక్ ఖచ్చితంగా కొట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు నేను కూర్చుంటే మనం మాట్లాడుకునేవి ఏమి ఉండవు, కొట్లాడుకోవాలి అంతే. నెక్స్ట్ వాట్సాప్లలో కూడా మీ గ్రూప్ గొప్ప, నా గ్రూప్ గొప్ప. చివరికి సంబంధం లేకుండా మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేసి పెట్టామనుకోండి, ఫోన్ ఎలా వాడాలి అని ఒక వీడియో పెట్టాం. ఆ తొక్కలో ఫోను అసలు అది ఫోనేనా అని ఒకటి మెసేజ్ పెడతాడు. నీ మొహం నీకేం తెలుసు, అసలు ఫోన్ అంటేనే అది, నీదే చెత్త ఫోన్ అని ఇంకోటి వాడిని తిడతాడు. వీడు తిట్టుకుంటా ఉంటారు కింద సంబంధం మళ్ళీ కామెంట్స్. ఒక వీడియోకి సంబంధించి కామెంట్లలో తిట్టుకుంటారు, ఒక అంశానికి సంబంధించి మనుషులు తిట్టుకుంటారు, ట్విట్టర్లలో తిట్టుకు చేస్తారు. ఎందుకయ్యా బాబు మీకు తిట్లు? సరే, ఓవరాల్ గా మీరందరు తిట్టుకుంటున్నారు కదా. మొదటి నుంచి కూడా మీకు తెలియని అంశం ఏంటంటే, ఎవరి కోసమైతే నువ్వు తిడుతున్నావు అవతలోని, నువ్వు వాళ్ళ పరువు తీసుకుంటూ వస్తున్నావు. అదే కదా. ఎందుకు? ఇప్పుడు పలానా గోపి పలానా సురేష్ కొట్లాడుకున్నారని ఎవడన్నా మాట్లాడుకుంటాడా? ఈ గోపి ఎవడికి తెలుసా, సురేష్ ఎవడికి తెలుసు? ఎవరు తెలియదు. పలానా ప్రభాస్ ఫ్యాన్ కు పలానా ఎన్టీఆర్ ఫ్యాన్ కొట్లాడుకున్నారు. ఓహో, ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పడట్లేదా? ప్రభాస్ కి ఎన్టీఆర్ కి ఏమైనా గొడవలు ఉన్నాయా? అవును, అందుకేనేమో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేయలేదు. చూడు ఎట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే అరుగు మీద కూర్చునే వాళ్ళు, వైన్ షాప్ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఏగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ వార్త చూస్తారు, ప్రభాస్ ఫ్యాన్స్ జూనియర్ ఫ్యాన్స్ మధ్యలో బిగ్ వార్. ఓ అవునా, అరే ఈ ప్రభాస్ కి ఎన్టీఆర్ కి పడదంట, నిజమేనా? ఆడికేదో బాగా తెలిసినట్టు, అవునరా పడదు, అసలు వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నట్టు నేను చూడలేదు. ఈడు లేని గొడవ పెడతాడు మళ్ళీ. ఇక్కడ లేదు, అయినా సరే ప్రభాసేరా, ఏమైనా కాదు ఎన్టీఆర్ వాడు తాగేసి ఇల్లు కొట్లాడుకుంటారు మళ్ళీ. వాళ్ళ వల్ల ఇది. నీకు కొట్లాడుకోవడానికి అంశం కావాలా? మనుషులై పుట్టారా, ఇంకేమై పుట్టారా? సీరియస్లీ. అండ్ మళ్ళీ మీరు ఎవరి కోసం అయితే కొట్లాడుతున్నారో వాళ్ళ పరువులే తీస్తున్నారు. ఇప్పుడు అంశానికి వద్దాం. సరే, గొప్పగా కొట్లాడారు, వార్త వచ్చింది కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ గొడవ ఏంటి? విగ్గు. దుర్గా ప్రసాద్ గారు, ఇంచుమించు ఇప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? కొంచెం అటు ఇటుగా కొద్దిగా 50 పైన అనుకోండి, 50-55 పైన. మీ చుట్టాలలో కూడా మీ వయసుకి ఈక్వల్ గా ఉన్న వాళ్ళల్లో 40-45 వయసులో ఉన్న వాళ్ళల్లో బట్టతలలు చూడలేదండి? ఉంటాయి కదా, ఉంటదండి. తప్ప బట్టతల తప్ప? మనిషి నైజమే కదా, బట్టతల వచ్చినా ఇంకేమన్నా వచ్చినా. గడ్డం కొంతమందికి గుబురుగా పెరుగుద్ది, కొంతమందికి ఇక్కడే పెరుగుద్ది. ఇక్కడ పెరగకపోవడం వాడు తప్ప. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఏమనాలి మనుషుల్ని? జూనియర్ ఎన్టీఆర్ కి బట్టతల అందుకే విగ్గు వాడతాడని ఒకడు, లేదు ప్రభాస్ దే బట్టతల అందుకే విగ్గు వాడతాడని వాడు.
మీ హీరోకే జుట్టు లేదని వీడు, మీ హీరోకి జుట్టు లేదని వాడు. విగ్గుల కోసం వచ్చిన గొడవ అయింది. ఎవడి పరువు తీస్తున్నారు మీరు? ఎవడి కోసం కొట్లాడుతున్నారు? ఇద్దరు పరుగు పోతుంది కదా అసలు. అది నిజమో కాదు మనకు తెలియదు. ఇప్పుడు నానానికి మరోవైపు ఇక్కడ కొట్లాడేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ కాదు. అది అసలు విషయం. వెనకాల వేరే ఉంది. వేరే ఎవడో గొట్టంగాడి ఫ్యాన్ ఒకడు వస్తాడు. ఆ గొట్టంగాడు ఒక గొట్టం హీరోని అభిమానిస్తా ఉంటాడు. ఆ గొట్టం హీరో అంటే ఈ గొట్టంగాడికి చాలా అభిమానం ఎక్కువ. కానీ ఆ గొట్టం హీరో గొట్టంలానే ఉంటాడు కానీ ఎదిగి చావడు. వీడేమో అభిమానిస్తా ఉంటాడు, ఆరాధిస్తా ఉంటాడు, వాడేమో ఎదిగి చావడు. అవునా? పక్కన వీళ్ళు ఎదుగుతా ఉంటారు వేరే వేరే హీరోలు. ఈ వేరే వేరే హీరోల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఈడు పెడతాడు ఈ పుల్ల. ఏమని? ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ విగ్గుల కోసం కొట్లాడుకుంటున్నారు. చూసే వాళ్ళందరూ ఏంటిది విగ్గుల ఏంటి, అయినా ఈ స్టార్లు ఏంటి ఇలా కొట్లాడుకుంటారు, అసలు ఏం ఫ్యాన్స్ అయినా వీళ్ళంతా. ఆ గొట్టంగాడి ఫ్యాన్స్ చూసి నేర్చుకోండిరా, వాళ్ళు అసలు ఎప్పుడు కొట్లాడరు. ఆ గొట్టంగాడికి విగ్గున్నా అభిమానిస్తారు, వాడు పెగుదాగినా అభిమానిస్తాడు, ఆడికి సిగ్గున్నా లేకుండా అభిమానిస్తారు. మీరెందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాడిని ఎగ్జాంపుల్ తీసుకొని వీళ్ళని తిట్టాలి. అట్లా స్ట్రాటజీ ఉపయోగించే వాళ్ళు ఉంటారు బేసిక్గా. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే బంగారం. ఎన్టీఆర్ కున్న ఫ్యాన్స్ బంగారం. ఎందుకు చెప్పనా, ఇప్పటిదాకా కనబడలా 3-4 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ కి. దేవర టైంలో కనబడాలి అనుకుని ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే ఎవడెవడో వచ్చి అద్దాలు పగలగొట్టి ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కనబడలా. అయినా సరే మా హీరో సినిమాని దగ్గరుండి హిట్ చేశారు. నెగిటివ్ టాక్ వచ్చినా, ఎవడో నెగిటివ్ టాక్ చేసినా మా హీరో సినిమాని చూసారు, ఈ సినిమా బాగుంది ఎందుకు నెగిటివ్ చేశారని చెప్పి దాన్ని హిట్ చేసి నెత్తిన పెట్టారు. తర్వాత కూడా కనబడలా, సక్సెస్ మీట్ కూడా జరగల, ఎక్కడ పార్క్ వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు. అభిమానులకి హీరో కనబడలా గత కొన్ని సంవత్సరాలుగా. అయినా సరే వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కాస్త రేపైనా కనపడతాడులే మా హీరో. బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు అంట, పోనీ అక్కడికి వెళ్దామా అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. బాబు మీరు ఇలా శ్రమ తీసుకొని నన్ను కలవడానికి రాకండి ప్లీజ్. ఏదో రోజు నేనే ఒక బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు. ఈ విషయం చెప్పి కూడా 6 నెలలు అయింది ఇప్పటికి. ఓకే అన్నారే తప్ప ఏమి అన్నా. ఎప్పుడైనా వస్తాడులేండి. మొన్న వార్ 2 అవి ఇవి చిన్న చిన్న గ్లిమ్స్లు రిలీజ్ అవుతా ఉంటే సంబరపడతా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బంగారం. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా, ఆదిపురుష్ సినిమాకి ఆ సంవత్సరంలో 2024 ఆర్ వాట్ దట్ ఇయర్ లో ఒక అతిపెద్ద వివాదం ఏదైనా ఉందంటే ఆదిపురుషే. అంతకు మించిన వివాదం ఏమి అవ్వాల, ఏ అంశము అవ్వాల. అయినా సరే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హెలికాప్టర్లలో విమానాలలో వచ్చారు ఫ్యాన్స్. ఆ తిరుపతిలో జరిగితే లక్షల మంది కాషాయం ధరించి ఆ జెండాలు పట్టుకొని ఇలా 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 అన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బంగారం, వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకోరు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటే ప్రభాస్ నటుడు, ఒక నటుడికి ఉన్న అభిమానులు సినీ అభిమానులు, వాళ్ళు నటనని అభిమానించే వాళ్ళు. ప్రభాస్ ఒక విలక్షణ నటుడు, ఎన్టీఆర్ కూడా విలక్షణ నటుడు, ఏ క్యారెక్టర్ అని చేయగలడు. నటులను అభిమానించే ఈ అభిమానులు ఇంకో నటుడిని కూడా అభిమానిస్తారు. మీకు అర్థమైందా? సో నటుడిని అభిమానిస్తారు, నటనని అభిమానిస్తారు కాబట్టి వీళ్ళందరూ సినీ అభిమానులు ఎప్పుడు కూడా ఇంకో నటుడిని కించపరిచేలాగా మాట్లాడరు. సో ఎవడో గొట్టంగాడి ఫ్యాన్స్ ఆ గొట్టంగాడి ఎదుగుదల అంటే ఎదగలేక వాడు చేస్తే వాడికంటే ముందు వేరే స్టార్లు ఎదుగుతున్నారని చెప్పేసి పెట్టిన పుల్ల ఇది. అంతేకాని వీళ్ళు అసలు నిజంగా విగ్గుల కోసమో పెగ్గుల కోసమో కొట్లాడుకోవట్లేదు. మధ్యవర్తి ఎవరు ఉన్నారన్నమాట. అంతే. ఇదండి దాసరి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.